మీరు చేయండి అంటున్నా. నేను మంచిగా బతుకుతున్నా. నాకు ఏం బతుకుతావు? బర్గర్ కి బతుకుతావు, ఇలాంటి మాటలు మాట్లాడి నేను పని చేసుకుంటున్నా కాబట్టి ఏం పని చేస్తున్నావు? లేబర్ పని చేసుకుని పోయాడు. లోన్ తీసుకొని పే చేయక ఇలా దొంగ లెక్క తిరగట్లేదు కదా సార్ మేము. అవును, నీకే ఇచ్చిర్రు పెద్ద వేస్ట్ గాడు, ఫెలో గాడు, డిఫాల్టర్ గాడు అని చెప్పేసి ఇచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. రికవరీ ఏజెంట్లు వాళ్ళ అథారిటీకి మించి మాట్లాడినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అయ్యానో ఈ వీడియోలో మీరు వినొచ్చు. అలాగే ఏదో ఒక నోటీస్ పంపించి కోర్టు కట్టండి కావమని చెప్పారు. సో దానికి కూడా ఏ విధంగా రెస్పాండ్ అయ్యానో మీరు వినొచ్చు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో సార్, క్రెడిట్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. ఈరోజు పేమెంట్ చేస్తానన్నారు కదా. ఎవరు చెప్పారు సార్ పేమెంట్ చేస్తాను? మాకు ఇక్కడ నోట్ అయి ఉన్నది సార్ మీ పేరు మీద. నేను 2 months ఫండ్ చెప్తాను వెరీ క్లియర్ గా. 2 months కాదు సార్, ఫస్ట్ పేమెంట్ చేస్తారు. నేను ఫస్ట్ పేమెంట్ చేస్తాను, కమిట్మెంట్ ఇవ్వలేదు ఎవరికి. ఎవరు రాసుకోండి కమిట్మెంట్? ఏంటి సార్? నేను కమిట్మెంట్ ఇవ్వలేదు సార్. హలో, నేను కమిట్మెంట్ ఇవ్వలేదు. కమిట్మెంట్ ఇచ్చారు సార్, మీరు ఫస్ట్ చేస్తారు. రికార్డ్ ప్రూఫ్ పంపు, మీరు రాసుకుంటే డేట్ సరిపోతే వాయిస్ పంపండి ఒకసారి. రికార్డ్ ప్రతి కార్డు దగ్గర రికార్డ్ అవుతుంది కదా, ఆ రికార్డ్ అయిన ఫోన్ ఒక పంపండి. ఓకే, చెక్ చేసి పంపండి. హలో 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 మీ ఫోటో పెట్టమంటారా లేకపోతే హిస్టరీ ఫోటో పెట్టమంటారా సార్? ఏమన్నారు మొన్న మీరు? ఎవరు ఏంటి ఎక్స్ప్రెస్ బండ్లో చూసుకొస్తున్నారు? మొన్న ఏమన్నారు? ఫస్ట్ కి పేమెంట్ అవుతుంది అన్నారు కదా. అదే మేడం, వాయిస్ నోట్ పంపండి ఒకసారి. పంపమంటారా? పంపండి. తెలీదా మీరు ఆ రోజు స్నాక్స్ తినుకుంటూ మాట్లాడినవన్నీ నాకు గుర్తులేవు అనుకుంటున్నారా? మాట్లాడైనా తినండి అని చెప్పిన. ఈ డైలాగ్ అయితే గుర్తొస్తుంది. మీతో మాట్లాడినా కదా ఫస్ట్ అని చెప్పాను కదా మీకు. అవును చెప్పారు, ఫస్ట్ అని చెప్తానే కదా. మీరు 2 months టైం ఇవ్వండి అంటే 2 months టైం ఇవ్వలేదు, ఫస్ట్ కి అవ్వాలంటే మేడం సరే చేస్తా అన్నారు. రెడీ చేస్తా అని చెప్పాను, చేస్తా అని చెప్పలే. వినండి ఇంకోసారి రికార్డ్ రెడీ చేస్తా అంటే పైసలు ఏమన్నా రిజర్వ్ బ్యాంకు పోయి ప్రింట్అవుట్ తీసుకుంటారా ఏంటి రెడీ చేయడానికి? లేదు, ప్రింట్ స్టాంప్ ఆర్బీఐ సైన్ పెట్టించుకోవాలి గవర్నర్. కొంచెం అన్న ఉండాలి చెప్పనీకి. వద్దు ఇట్లేదు మేడం, చెప్పండి. అదే ఏం లేదు కాబట్టి ఇట్లా లోన్ తీసుకుంటారు మాకు తెలిసి. అది సరే, థ్యాంక్ యూ ఫర్ రికగ్నైజేషన్. ఓకేనా? ఎప్పుడు అవుతుంది పేమెంట్? సరే మీరు రిఫ్రెష్ కి కాల్ చేస్తాంలేండి. కాల్ చేయండి, ఆల్రెడీ వేరే వాళ్ళు చేశారు. లైన్ లో తీసుకోండి. సర్పంచ్ సర్పంచ్ కాన్ఫరెన్స్ లో తీసుకుంటారు లేండి. లైన్ లో ఉంటా. ఓకే, నో ఇష్యూ. సర్పంచ్ కాన్ఫరెన్స్ లో తీసుకుంటే ఒక్క నిమిషం అవలేదంటే నువ్వే కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడతాను. నేనే ఉంటా మేడం, మీరు తీసుకోండి, నాకెందుకు క్షమ. సర్పంచ్ తీసుకుంటారా, వార్డు మెంబర్ తీసుకుంటారా, మా సర్నేమ్లో అందరు తీసుకోండి. అందరికి మొన్న కూడా బ్యాంక్ కూడా అందరికి ఇప్పినట్ట. ఎవరికి రూపాయి వెళ్ళడానికి మీరు ఏడు, మీకు ఎవరు ఏడు. మీ అంత మంచి పేరు ఉంది, ఇల్లుండి బతకడం కంటే వేసుకొని చచ్చిపోయింది బెటర్ కదా మరి. మీరు కూడా ఇలా రికవరీ చేయడం కంటే అదే పని చేయండి. మీరు చేయండి అంటున్నా. నేను మంచిగా బతుకుతున్నా. నాకు పని చేసుకుంటున్నా కాబట్టి లోన్ తీసుకొని పే చేయక ఇలా దొంగ లెక్క తిరగట్లేదు కదా సార్ మేము. తిరగట్లేదు, దొంగ లెక్కలు కదా అన్ని. అదే డిఫాల్టర్ గా మేమైతే మార్క్స్ చేయించుకుంటాం కదా మీలాగా. డిఫాల్టర్ అదే ప్రతివాదం ప్రతివాదం అని చెప్పేసి. అవును, నీకే ఇచ్చిర్రు పెద్ద వేస్ట్ గాడు, ఫెలో గాడు, డిఫాల్టర్ గాడు అని చెప్పేసి ఇచ్చారు. హలో హలో చెప్పండి సార్. ఏమైంది సార్? పేమెంట్ ఏమైంది? పేమెంట్ నేను కమిట్మెంట్ ఎప్పుడు చేయలేదు సార్, చేస్తా అని చెప్పేసి. మీరు కమిట్మెంట్ ఎంత చేసుకున్నారు అక్కడ? మరి తిడుతున్నారంటే ఎందుకు? మరి దొంగ బింగాడు తిట్టరా సార్? మీరు మంచిగా మాట్లాడుతున్నారు. సార్ నేను ఏమంటున్నానంటే, సరే ఇప్పుడు ఎవరికైనా సరే ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత బ్రేక్ కమిట్మెంట్ ఇస్తే మీరు చెక్ చేసుకోండి. మళ్ళీ రికార్డింగ్ మీరు ఎప్పుడు తీసుకున్నారు? లోన్ ఎప్పుడు తీసుకున్నారు? 2024లో తీసుకున్నారు. లోన్ ఎప్పుడు తీసుకుని పక్కన పెడితే నాకు ప్రాబ్లం లాస్ట్ టైం వేరే వాళ్ళకి అదే టైం పడుతుంది, నాకు ఇష్యూ. సరే ఒక్క మాట అన్నా, నువ్వు నవంబర్ దాకా మంచిగా కట్టుకున్నావు, 5,900 దాకా కట్టుకున్నావు నెలకి. మరి దాని తర్వాత ఏమైందన్నా? కట్టబుద్ధి కాలేదా? సాలరీ ఉండే టైం పడుతుంది నాకు. టోటల్ 4 జస్ట్ అవసరం జాబ్ ఎక్కిందంటే ఇష్యూ ఉంది అట్లా. నీకు అప్పటి నుంచి ఇప్పటిదాకా 5,000 లేకుండా కూడా ఉంటున్నావు అన్న? 5,000 కదా సార్, నాకు 30 lakhs డిఫాల్ట్ అయింది. ఒకటే బ్యాంక్ కాదు కదా, అన్ని బ్యాంకులు డిఫాల్ట్ అయిపోయి. ఎందుకు డిఫాల్ట్ అవుతుంది అన్న? బిజినెస్ లాస్ అవుతుందా? బిజినెస్ లాస్ అవుతుందన్నా. సరే సార్, ఇప్పుడు ఎప్పుడు కడతారు మీరు? 2 months టైం పడుతుంది నాకు.
2 months అస్సలు ఇయ్యము నేను చెప్తున్నా కదా 2 months ఇయ్యము. ఇదే నెల కట్టుకో, నాకు ఒక డేట్ చెప్పు, 5,000 కట్టుకో, నువ్వు మొత్తం కట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. నాకు ఇప్పుడు 5,000 కట్టి ఎప్పుడు మళ్ళీ నీకు కమిట్మెంట్ చేయాలి, ఇవన్నీ లెక్కలు. కోర్స్ కాదన్నా, నీకు ఇప్పుడు మంత్ ఎండింగ్, ఇప్పుడు ఏదైనా పని చేస్తే జీతం ఇస్తున్నారు కదా. తెలుసు జాబ్ ఎక్కుతారు కదా, ఇప్పుడు జాబ్ ఎక్కిన నీకు ఎప్పటి నుంచి ఎన్ని కాల్స్ రాలేదు అర్థమవుతుంది. మాట్లాడుతున్నా మీ మేనేజర్కి అప్డేట్ చేయండి. రిలీవ్ లెటర్ కాదన్నా, ఇప్పుడు నువ్వు బండి మీద తిరుగుతున్నావు, పెట్రోల్ లేకుండా కూడా తిరుగుతున్నావా, తిండి లేకుండా నువ్వు తిరుగుతున్నావా? బండికి అమ్మేసిన. బండి అమ్మేసినావా? ఆటో వీడియో కాల్ మరి అమ్మేసిన దాంట్లో కట్టు మరి పైసలు. బండి అమ్మేసి 6 నెలలే. అంతా నువ్వేం చేస్తావు? లోన్లు అప్పులు చేసినావు ఏంది? అన్ని అమ్మేసుకుంటున్నావు. మొత్తం అమ్మేసిన, అప్పు చేస్తారు. ఒంట్లో అవయవాళ్ళ ఏం లేవు ఇప్పుడు పట్టణానికి. ఏమది? ఒంట్లో అవయవాళ్ళ ఏం లేవు అమ్మనికి ఇప్పుడు. అన్నీ అమ్మేసిన, ఉన్నాయండి. ఇల్లు అమ్మేసిన, ఇల్లు హైదరాబాద్ ఫ్లాట్ ఉండే కూడా అది అమ్మేసిన. ఇగో అన్న, హైదరాబాద్ లో ఫ్లాట్ తీసుకో, రియల్ ఎస్టేట్ చేసుకో, అవన్నీ సంబంధం లేదన్నా. నువ్వు 61,000 తీసుకున్నావు, నాకు ఇప్పుడు 30,000 కట్టు, లేకుంటే 5,000 అన్నా కట్టు. అమౌంట్ లేదన్నా, వెరీ క్లియర్ చెప్తున్నా. టైం పడుతుంది, నాకు 2 months టైం పడుతుంది. మీరు ఏం చేసినా, రిఫరెన్స్ కాల్ చేసినా, అక్కడ అరే ఇవ్వకపోతే ఫర్దర్ అగ్రిమెంట్ లేదా చేయన్నా, కోర్టులో మీరు వస్తా, కోర్టుకు వస్తా. నువ్వు కోర్టుకు వస్తావా? సమ్మన్ ఫామ్ అయిపోతుంది కదా, ఫ్రీ లిటిగేషన్. సరే, ఇప్పుడు నువ్వు ఏడ నల్గొండలో ఉంటున్నావు? నువ్వు హైదరాబాద్ లో గచ్చిబౌలిలో ఉంటున్నా. గచ్చిబౌలి ఏడుంది నీకు? అరే వినండి సార్, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు. హైదరాబాద్ లో గచ్చిబౌలిలో ఉంటున్నా. గచ్చిబౌలి మరి గచ్చిబౌలి ఉంటున్నావు, గచ్చిబౌలిలో రూమ్ రెంట్ కట్టుకుంటున్నావు. చెప్పండి సార్. అవన్నా నువ్వు గచ్చిబౌలిలో ఉంటే అంత పెద్ద రిచ్ ఏరియాలో ఉంటున్నావు, నువ్వు 5,000 ఉంటావు అన్నా నీకోసం. అలా డిఫాల్ట్ నాకు సివిల్ పంపిస్తాను, ఓకేనా? డెలిక్వెన్స్ చెక్ చేసుకోండి. 32 to 40 లేదన్నా, ఇప్పుడు నువ్వు గచ్చిబౌలిలో ఉంటే పైసలు లేవంటే కొన్ని సేల్ కూడా చేశారు ఆల్రెడీ. అన్న చెప్పేది ఏంటవా? నువ్వు ఇప్పుడు గచ్చిబౌలిలో ఉండే దగ్గర పైసలు లేవంటే చిన్న పిల్లగాడు కూడా నమ్మడన్నా. ఎవరికి చెప్తున్నావు అన్నమాట? ఫ్రెండ్స్ రూమ్ లో ఉంటున్నావా? మాట్లాడుతున్నావా అన్న? సింగర్ బుద్ధి సైలెంట్ ఉండమని చెప్పి పక్కన పెట్టుకోకండి. రికవరీ కాదు సార్, మంచి వాళ్ళు ఉన్నారు మీరు. సింగర్ బుద్ధి సార్కి కూడా ఏం రికవరీ చేస్తావు? ఎక్స్పీరియన్స్ ఏం లేదు, ఏ కస్టమర్స్ ఎట్లా మాట్లాడో తెలియదు నీకు. చెప్పనా? అదే సార్, ఇప్పుడు ఏమన్నా డెలిక్వెన్సీ మొత్తం అన్ని డెలిక్వెన్సీ కలిసి స్పెషల్ మెన్షన్ అకౌంట్ 1 KG 2 KG NP KG, ఓకే. ప్రీ రైట్ ఆఫ్ స్టేజ్ దగ్గర కొన్ని పోస్ట్ రైట్ ఆఫ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను జాబ్ ప్రాపర్టీ మొత్తం అమ్మేసా. ఎందుకంటే మనం ట్రాన్స్పరెంట్ గా చెప్తే మీకు అర్థమైతే చెప్తున్నా. కాల్స్ అంటారా? ఇదేదో అందరూ చేశారు, సర్పంచ్ చేశారు, రిఫరెన్స్ కాల్ చేశారు, ఫ్రెండ్స్ చేశారు, వాడి పిల్లలు చేశారు, వీడి పిల్లలు చేశారు. ఎవరు రూపాయి లేడు, వదిలేసుకున్న రాలే. సరే సరే, ఒక మాటను, నీతో నాకు లొల్లొద్దు, ఇదంతా పెంటద్దు. నాకు నువ్వు ఎప్పుడు కడుతావు? నాకు 2 నెలలందే అస్సలు ఇయ్య. నేను ఈ నెల నువ్వు ఎప్పుడు కట్టుకుంటావు చెప్పు, అంటే నేను ఆగుతా. మంత్ ఎండ్ దాకా ట్రై చేస్తా. ఎక్కడికి ఐడి కార్డ్ పెట్టమని చెప్పా మేడం కి. అన్ని బ్యాంకు మళ్ళీ మీరేం ఇస్తారు సార్? మంత్ ఎండ్ కాదు కానీ నీకు 10 రోజులు టైం ఇస్తా అన్న. 10 రోజులు అనవసరంగా చెప్తున్నా మీకు, అనవసరం టైం వేస్ట్ లెక్కలు. బీటీపీ ఇచ్చి అర్థం కాలే. అనవసరంగా పీటీపీ ఇస్తే బీపీటీపీ అయిపోతుంది. ఆ పీటీపీ ఇస్తే ఒక అర్థం ఉండాలి. అదే అన్న, నేను అందుకని అంటున్నాను. పీటీపీ దాని తర్వాత నేను దాన్ని బట్టి నేను ఫాలో చేస్తాను. నేను నాకు 10 రోజులు టైం ఇస్తాను నీకు. ఆ 10 రోజులు నాకు 5,000 పడేసాయి బస్. 2 నెలలు చెప్తే 10 రోజులు మళ్ళీ మంత్ ఎండింగ్ అంటావు. అరే అన్న, అసలు చెప్పడానికి అర్థం ఉండాలన్నా. నువ్వు మంత్ ఎండింగ్ వరకు నీకు 5,000 పంపు. నీ ట్రాన్సాక్షన్ నాకు పంపు ఒకసారి. నీ ట్రాన్సాక్షన్ జరుగుతలేవా? పైసలు లేవు నీ దగ్గర. నీ అకౌంట్ బ్యాలెన్స్ వస్తుంది, చెక్ బ్యాలెన్స్ నాకు వాట్స్ లో పెట్టు. వాట్సాప్ హాయ్ అని పెట్టండి, ఎస్బీఐ అని పెట్టండి, పంపిస్తుంది. సరే పంపు. నాకు స్టేట్మెంట్ కూడా పంపు. నీ దగ్గర ఎన్ని పైసలు ఖర్చు చేసినావు అవన్నీ కావాలి నాకు. స్టేట్మెంట్ పెట్టండి. సరే, ఐడి కార్డు కూడా పెడతామన్నాం. అది ఐడి కార్డు పెడితే ఎందుకంటే వెరిఫై చేసుకోవాలి. అన్నోన్ పర్సన్ అసలు పంప, ఎందుకంటే మిస్టేక్ చేస్తారు కాబట్టి మీకు పంపుతా. మేమంతా హ్యాక్ చేస్తే మీ పైసలు అసలు రూపాయి ఉంచకపోతున్నాయి. మరి అట్లయితే మీ నువ్వు అకౌంట్ వన్స్ లో పెట్టు. అందుకని నువ్వు వాట్సాప్ ఫోటో పెట్టకు, వన్స్ అని ఉంటాయి ఆప్షన్, అది పెట్టు. అరే వన్స్ అన్న స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు సార్, వెరిఫై చేసుకొని పంపిస్తా. వెరిఫై చేసుకొని పంపిస్తా. వెరిఫై కాదన్నా, నువ్వు పైసలు అన్నా మీకంతా ఫ్రాడ్ అనిపిస్తే మా దగ్గర కట్టుకోకుండా పైసలు నీ ఫోన్ అట్లా ఫ్రాడ్ కాదు సార్. ఫస్ట్ మీరు అఫీషియల్ బ్యాంక్ అఫీషియల్స్ తీసుకున్నావా?
నేనైతే నీకు PTP తర్వాత కొట్టలేదు. నీకు నెల దాకా నీకు ఫోన్ కూడా చేయను. నేను ట్రై చేస్తా. నీకు ఫోన్ కానీ కూడా నాకు చేయ ఒక 10 రోజుల తర్వాత నాకు కాల్ నన్ను చేసి సీఎం ఓకే పీటీపీ ఇచ్చావు పేమెంట్ ఏదని ఇందాక మేడం అడిగింది చూడు. ఫస్ట్ కాల్ చేస్తాను, ఫస్ట్ కడతాను ఏంటి అని చెప్పేసి ఓకేనా. నేను కూడా మాట్లాడినాడు, నాకే గుర్తులేదు. మేడం కలెక్టర్ అవ్వాల్సింది అంత మెమరీ సరే 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 నీకు 10వ తారీఖే ఫోన్ చేస్తా. నాకు అప్పటిలోపు నువ్వు డైలీ ఎంత 500 కలెక్ట్ చేసుకో, 5,000 అయిపోతాయి 10 రోజులలో. ట్రై చేస్తా. సరేనా? ఓకే రైట్. హలో. Sir, this is the Atia from legal department. యా టెల్ మీ. Yes, sir. What's the problem to not updating the payment, sir? Which bank regarding you are talking? Hobby Kick, sir. What's your name? Hobby Kick. Are you advocate or what? Yes, sir. I am an advocate. So what you want to convey to me? What's the problem to delay the payment, sir? Fund issue. Which kind of fund issue, sir? Job loss. Sir? Jobless. Jobless fund issue. Exactly. Okay, you get your legal notice, right? Yeah, got demand notice before lunch. That is a legal notice. Why you are not responding legal department also? What's your problem? Tell me. Please visit a court with your requesting advocate, sir. No, yeah, that's fine, but it is not court summons, right? Why should I visit court? Before 3. What I'm saying is it is not about court summons. Why should I attend court? Already I submit your legal notice, sir, with your advocate Santi. So just you went that court. I will explain the full details of Santi ma'am, and they will contact you, sir. What I'm saying is it is not court summons. Why should I visit court? Tell me straight answer. I not get. Please tell me again. I'm saying it is not court summons. Why should I visit? Court is not order me to court not send summons. Sir, Why should I wait? You get a legal notice, sir. In legal notice there are many legal notices are there. Okay, mediation, conciliation, arbitration, demand, dunning, okay, relitigation and court summons. Okay, you are sending me demand notice. You are asking me to visit court. Okay, why should I visit court? Not a demand notice, sir. It's a legal notice, and the Shanti madam also contact you, and you are talking like a rude behavior. Who told you that I'm talking rude behavior? Shanti ma'am, sir. If Shanti ma'am told me something which is true, will you believe that true? It will become true. Shanti ma'am was told. Forget yes, about Shanti ma'am. We have a proof. What proof you have? We have a proof. We have a proof. What proof you have? Record, sir. Your call record. I too recorded same call. 30 minutes. It is around. Yes, sir. Yes, sir. We have a call record, and we have also call record a telecaller also. Yeah, from beginning of the default only have all the recordings. Tell me. Sir. Hmm? We submit in court, sir. Not for you. We submit in court, not for you. Send summons from court, okay? Summons from court. You should not. Listen. Basic one. I will clarify one thing. Don't waste court horrible time. What I am saying is court will send summons. Court will send summons directly to my address, okay? Then I will attend. You sending me demand notice, asking me to attend, court. Why should I attend? We already approval a Shanti ma'am in court, sir. Arey madam, forget about your Shanti madam. Why? Why? Because Shanti ma'am, what's not matters to me. Court, notices matters to me. Already you get? I got, I didn't receive any summons, madam. If I receive summons, I will attend court. Okay, not an issue. Along with my advocate, okay, I will represent myself. Okay. I will send you again. You should not send, again. Court will send summons, not you. You get it my what? You get it my what? You get it my what? I will send you again. What you are not a court, madam. Why are you? Don't waste horrible time. Don't I waste. send you again. Please get. What will you send? Please tell me. Legal notice, sir. Legal notice I will send you. Did any case filed on me? Yes, sir. Tell me. I will. Filed it. Mobiquick, filed case on me, right? I will. Please sit. That's it. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.